ఎల్ఆర్ న్యూస్ ఛానల్కి స్వాగతం. మెదక్ జిల్లా టెక్మాల్ మండలం కోసంగి గ్రామంలో శివాజీ యూత్ ఆధ్వర్యంలో గణనాథుని యొక్క పూజలు ఉదయం మరియు సాయంకాలం పూట రోజు భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా గణనాథునికి పూజలు చేయడం, అలాగే అనంతరం పులిహోర నైవేద్యం సమర్పించడం జరుగుతుంది. ఈ యొక్క దంపతులకు గణనాథుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ పూజలు చేయడం జరిగింది. కోరుకున్న భక్తులు తమ యొక్క కోరికలను నెరవేర్చుకున్న వారు భక్తి శ్రద్ధలతో వచ్చి ఆ యొక్క గణనాథునికి పూజలు చేయడం జరుగుతుంది. పూజ చేసిన తర్వాత గణనాథునికి నైవేద్యాలు, పులిహోర, వీటి యొక్క నైవేద్య ప్రసాదాలు గణనాథునికి సమర్పించడం జరుగుతుంది. కోసంగి గ్రామంలో వర్షాలు బాగా పడాలని, పంటలు సమృద్ధిగా పండాలని, పిల్లా పాపలు కలకాలం ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని, భక్తి శ్రద్ధలతో చదువులు బాగా చదువుకొని వాళ్ళు ఉన్నత స్థాయికి ఎదగాలని, మాకంటూ ఒక ఉద్యోగం కానీ ఇతర ఉన్నత స్థాయిలకు ఎదగాలని, ఆ యొక్క గణనాథుని మాపై ఎల్లవెల్లలా చల్లని చూపులు ఉండాలని ఆ యొక్క భగవంతుని కోరుకోవడం జరిగింది. అలాగే ఎల్ఆర్ న్యూస్ CORతో ఛత్రపతి శివాజీ యూత్ అధ్యక్షుడు రాజు ముఖాముఖి ఆయన యొక్క సందేశాలు, సమాధానాలు తెలియపరచడం జరిగింది. వారు కూడా ఎల్లప్పుడూ అందరూ బాగుండాలని కోరుకోవడం జరిగింది. మా గ్రామంలో ఎటువంటి నష్టం వాటిల్లకుండా అందరికీ ఆ యొక్క గణనాథుని ఆశీస్సులు మాపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు. అలాగే ఎల్ఆర్ న్యూస్ యాజమాన్యం MD లింగమయ్య, CEO రాజు వీరి ఈ యొక్క ఛానల్ను ఉన్నత స్థాయికి ఎదగాలని, గణనాథుని యొక్క ఆశీస్సులు మాపై ఎల్లవెల్లలా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నామన్నారు. మెదక్ జిల్లా టేక్మాల్ మండల్ కుసంగి గ్రామంలో ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో గణనాథుని విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఏటా ఈ యూత్ నుంచి విగ్రహ ప్రతిష్ఠ యూత్ సభ్యులం అందరం కలిసి ఘనంగా ప్రతిష్ఠ చేస్తాము. అదేవిధంగా ఈ కుసంగి గ్రామంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆరోగ్యంతో, అదేవిధంగా పశు సంపదతో ఉండాలని ఆ గణనాథునికి మేము మొక్కడం జరుగుతుంది. అదేవిధంగా ఈ విగ్రహ ప్రతిష్ఠ ప్రతి సంవత్సరం చేస్తాము. అదేవిధంగా ప్రతి సంవత్సరము మా యూత్ నుంచి అన్నదాన కార్యక్రమాలు చేపడతాము. అదేవిధంగా ఏమన్నా ప్రోగ్రామ్స్ కూడా ఈ భజనలు భక్తులు భజనతో చేపడతాము. అదేవిధంగా సాయంత్రం పొద్దున పూజలతో, భక్తి శ్రద్ధలతో యూత్ సభ్యులు అందరూ కలిసి ఏకతాటిగా ఈ భజనలో పాల్గొంటాము. ఈ కుసంగి గ్రామం ప్రజలపైన దేవుని ఆశీస్సులు ఎల్లవేళలు ఉండాలని కోరుకుంటున్నాం. పంటలు, పశు సంపద పెరగాలని, ఆ గణనాథుని అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. శివాజీ యొక్క సంఘం ఆధ్వర్యంలో గత 8 సంవత్సరాల నుంచి ఈ యొక్క వినాయకుని మీరు ప్రతిష్ఠ చేస్తున్నారు. గత 10 సంవత్సరాల నుంచి విగ్రహ ప్రతిష్ఠ చేస్తున్నాం. మరి పూజలు ఎలా అనుకుంటున్నారు? పూజలు ప్రతి సంవత్సరం మార్నింగ్ ఉదయం 5 గంటలకు, మన సాయంత్రం ఉదయం 6 గంటలకు వేద పండితులతోటి పూజ కార్యక్రమాలు శ్రద్ధతో ఊరందరితో కలిసిమెలిసి ఉండాలని అందరూ కూడా కోరుకుంటున్నారు. అవును. మరి అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారా? అన్నదాన కార్యక్రమాలు ప్రతి సంవత్సరము విగ్రహ ప్రతిష్ఠ చేసిన 5వ రోజు నాడు అన్నదాన కార్యక్రమాలు చేస్తాము. మా ప్రజలందరూ మరి మీకు అన్ని అలంకారాలు చేస్తున్నారు కదా, మీ యొక్క ఉత్సాహం, ఉల్లాసం దీనిపైన ఏముంది? మీ యొక్క ఇక గణనాథం అంటే ఇక అది ఎంతో సంతోషకరంగా ఉంది. ఎందుకంటే మా ఊరి నుంచి గణనాథం చేయడం వల్ల ఊళ్ళో జనాభా అంతా సుఖ సంతోషాలు ఉండాలని, ఆరోగ్యాలు ఉండాలని, సంపద పెరగాలని నమ్మకంతో ప్రతిష్ఠ చేస్తాము. అదేవిధంగా మా ఆ గణనాథుడు కూడా మాకు అలాంటి ఆశీర్వాదాలు ఇస్తాడు. ఇలాంటి ఆశీర్వాదాలు ఇస్తారు అనుకుంటా. అయితే ప్రస్తుతానికి మనము ఇప్పుడు కుసంగి గ్రామంలో మనం నుంచి మన చైతన్య యువజన నుంచి ఇంకా ఏమైనా మీ కోరికలు కానీ, మీ సందేశాలు కానీ, మీ సలహాలు కానీ ఎలా ఉన్నాయి అంటే మా యూత్కి చెప్పాల్సింది ఏంటంటే ఈ వినాయకుడి నుంచి ఉన్న 11 రోజులు పర్వదినం కాకుండా ప్రతిరోజు భక్తి శ్రద్ధలతోటి ఉండాలని, మనం కానీ మన జనరేషన్ కానీ వచ్చే పిల్లలకు కానీ ఈ భక్తి గురించి కానీ
మనం భక్తి కార్యక్రమాల గురించి వాళ్ళకు మనం చెప్తూ ఉంటే వాళ్ళు అలవాటు పరుస్తారు. కాబట్టి ఈ 11 రోజులు కాకుండా కానీ సంవత్సరం అంతా కొద్దిగా భక్తి శ్రద్ధలతోటి తల్లిదండ్రుల పిల్లలకు చెప్పాలని అనుకుంటున్నాం. మనం 11 రోజులు నవరాత్రి ఉత్సవాలు చేస్తాము గణనాథునికి. ఉమ్. ఆ 11 రోజులు నవరాత్రి ఉత్సవాల్లో మన పిల్లలకి ఎలా చేస్తున్నాము, మన పెద్ద మనుషులు ఎలా చేస్తున్నాము, ఏం చేయాలని అనుకుంటున్నాము, దాని యొక్క ఉద్దేశం పట్ల మీరు ఏమి ఆలోచన చేశారు? ఈ 11 రోజులు ఏంటంటే తొందరగా మా పిల్లలు తొందరగా 5 గంటలు లేస్తారు కాబట్టి 5 గంటలు లేచి పూజలు చేస్తారు కాబట్టి, అదేవిధంగా సాయంత్రం మళ్ళీ సాయంత్రం 6 గంటల పూజలు చేస్తారు కాబట్టి వాళ్ళ అలవాటు కూడా సంవత్సరం అంతా అలానే కలుగుతుంటుంది. ఆ 11 రోజుల తర్వాత కూడా వాళ్ళు కంటిన్యూ ప్రాసెస్లో చేస్తూ ఉంటారు. అదే అలవాటు పడిపోతుంది. చదువుకోవాలని, బాగా చదువుకోవాలని, హై క్లాస్లో రావాలని, పంటలు బాగా వండాలని, సమృద్ధిగా వండాలని, మళ్ళీ పై స్థాయిలో ఎదగాలని, పశు సంపద పెరగాలని, ఊరంతా క్షేమంగా ఉండాలని, ఐశ్వర్యాలతో ఊరంతా పిల్ల పాపలతో కలకాలం సుఖ సంతోషాలతో ఎల్లప్పుడూ కలకాలం సుఖ సంతోషాలతో అందరూ కూడా ఊరంతా గ్రామంలో ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఎల్లప్పుడూ ఎల్లవేళలా కష్టం రాకుండా, అన్ని వేళ రోగాలు రాకుండా, ఏమి రాకుండా, అన్ని బాధలకు అన్ని గుణంగా అందరితో సమానంగా అందరితో మంచి కలిసిమెలిసి ఉండాలని ఆ భగవంతునితో ఆశీస్సులు తీసుకొని ఆ భక్తి శ్రద్ధతో మన యొక్క దేవుని గణనాథుని యొక్క పూజలు చేస్తున్నామని మీరు అంటున్నారు. అదే కదా?